మీరు స్టాక్ మార్కెట్ లో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. స్టాక్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి షేర్స్ లాగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, మీకు అర్థమవుతుంది. ఇండియాలో టాప్ లిస్టెడ్ ప్రైవేట్ బ్యాంక్స్ 12 ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఈ బ్యాంక్ అన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అవి సరిపోవు. ఇప్పుడు ఈటీఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పీపుల్ దగ్గర బల్క్ లో మనీ కలెక్ట్ చేసి అవి తీసుకెళ్లి మన బదులు బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ వచ్చిన ప్రాఫిట్ మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిపాన్ ఇండియా కంపెనీ వాళ్ళ బ్యాంక్ బీస్ అనే ఒక ఈటీఎఫ్ ఉంది. దాని ప్రైస్ ఇప్పుడు 583 రూపాయల దగ్గర ఉంది. ఇప్పుడు మనము ఆ 583 రూపాయల దగ్గర ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న పర్సెంటేజ్ ప్రకారంగా ఈ బ్యాంకులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ వాళ్ళు మన మనీని మేనేజ్ చేస్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్ లో కొంత పర్సెంటేజ్ ఎక్స్పెన్స్ రేషియో కింద తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాని బేస్ మీద మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈటీఎఫ్ ఎందుకు రిస్క్ చాలా తక్కువ అంటే అది ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ కాబట్టి అన్ని జీరో అవడానికి ఛాన్స్ అస్సలు లేదు. షూర్లీ వి మేక్ మనీ. ఇలాంటి సేఫ్ ఈటీఎఫ్స్ ఒక 5 చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ బీస్. దీని కరెంట్ ప్రైస్ 283 రూపాయల దగ్గర ఉంది. దీని గురించి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. అండ్ సెకండ్ వన్ బ్యాంక్ బీస్. దీని కరెంట్ ప్రైస్ 583 రూపాయల దగ్గర ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఎంఓఎం 100. ఇది మోతిలాల్ వాళ్ళ మిడ్ క్యాప్ ఈటీఎఫ్. దీని ప్రైస్ వచ్చేసి 62 రూపాయల దగ్గర ఉంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి మూమెంటం. ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళ ఈటీఎఫ్. దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 31 రూపాయల దగ్గర ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ కోసం మీరు కామెంట్ సెక్షన్ లో ఈటీఎఫ్ అని కామెంట్ చేయండి. దానితో పాటు ఇంకో టాప్ 30 ఈటీఎఫ్ లిస్ట్ కూడా నేను మీకు డిఎం చేస్తాను. ఫాలో కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.